ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 2025 మార్చి 30న ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. దీంతో ఈ నెల 30న మధ్యాహ్నం అసెంబ్లీ సెంట్రల్ హాల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని వడ్డించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే సన్న బియ్యం పథకం ప్రారంభించి సుమారు ఏడాది కావస్తుంది. సో ఏప్రిల్ 1వ తేదీ అంటే ఏప్రిల్ 1వ తేదీన మొత్తంగా కూడా సంవత్సరం పూర్తవుతుంది సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే దేశంలో మొదటిసారిగా తెలంగాణలో మాత్రమే ఈ సన్న బియ్యాన్ని రేషన్ ద్వారా సరఫరా చేస్తున్న క్రమంలో ఈసారి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం జరుగుతున్న క్రమంలో ఈ యొక్క సన్న బియ్యం ద్వారా భోజనము ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా గవర్నమెంట్ ప్రకటించి, సో దాంట్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు 30వ తారీఖు మార్చి 30వ తేదీన అందరికి సభ్యులు ఎమ్మెల్యేలందరికీ కూడా భోజనము అక్కడే విందు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో అసెంబ్లీ సెంటర్ హాల్లో ఈ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు, భోజన విందుని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల భాగంగా మొన్నటి రోజున జరిగినట్టు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సూచించారు. సో వీలైతే సన్న బియ్యంతో అందరికి కూడా సభ్యులందరికీ కూడా భోజనం పెడితే బాగుంటుంది, ఒకవైపు ఆలోచించండి, అవకాశం ఉంటే ఈ సమావేశాల్లోనే విందు ఏర్పాటు చేయండి సన్న బియ్యంతో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో దానికి అనుకునేటడుగా ఎందుకంటే ఏడాది పూర్తవుతుంది. గత 2025 మార్చి 30 అప్పటి ఆ రోజు ఉగాది, గత ఏడాది ఉగాది పండుగ రోజున ఈ యొక్క సన్న బియ్య పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ప్రారంభించారు హుజూర్ నగర్ లో. అది కూడా ఏంటంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ లో ఈ యొక్క సన్న బియ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా సన్న బియ్యంతో ఎమ్మెల్యేలందరికీ కూడా మంచి పాజిటివ్ రివ్యూ ఉంది. సో ప్రజలందరికీ ఉపయోగపడేది. అందులో దేశంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఈ సన్న బియ్యం ద్వారా రేషన్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆ ఉద్దేశం మంచి పాజిటివ్ ఉద్దేశం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు అందరు కూడా ఈ మధ్యాహ్నం భోజనానికి సన్న బియ్యంతో విందును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆహ్వానించారు. సో 30వ తేదీ మధ్యాహ్నం అసెంబ్లీ సెంటర్ హాల్లో ఈ యొక్క సన్న బియ్యంతో పథకం ఉండబోతోంది. సన్న బియ్యంతోనే మధ్యాహ్నం భోజన విందు ఉండబోతోంది. సో ఈ రకంగా చెప్పాలంటే సన్న బియ్యం వల్ల ఉచితంగా పంపిణీ చేస్తున్న మొదటి రకం తెలంగాణ ఒకటి. సో 1000 కోట్లు సన్న బియ్యం కోసం అంటే ప్రజలకు సన్న బియ్యం ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో, రేషన్ కార్డులు కలిగి ఉండేవారు, ఎవరైతే తెలుపు రేషన్ కార్డులు ఉన్నారో పేద కుటుంబాలన్నిటి కూడా ఈ రేషన్ ఎవ్రీ మంత్ సప్లై చేస్తున్నారు. సో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున ఎంతమంది 6 మంది వరకు 36 కిలోల వరకు గరిష్టంగా కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని మొత్తంగా కూడా రేషన్ ద్వారా సరఫరా చేస్తున్న క్రమంలో సంవత్సరం అవుతుంది. దానికి తోడు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ నుంచి కూడా 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వాలని కూడా ఇటు కేంద్రం సూచించిన నేపథ్యంలో వచ్చే ఇప్పుడు నెక్స్ట్ నెలలో 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇవ్వబోతున్నారు. సో ఇదంతా కూడా ఒక సన్న బియ్య పథకం కాంగ్రెస్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి సో ఆ పథకం ఉద్దేశం సక్సెస్ అయింది. ఆ పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. సో ప్రజలు దీని నుంచి మంచిగా ఫీడ్బ్యాక్ వస్తున్న నేపథ్యంలో సో వాళ్ళకు మరింత ఒకసారి ఈ యొక్క సన్న బియ్యం పథకం అమల్లోకి తీసుకొచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క భోజనం విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.